మనము ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలో స్వప్రకాశము స్వప్రకాశము అంటే నీలో ఉన్న జ్ఞాన ప్రకాశము, అదే స్వప్రకాశము. ఉందో నీలో దాన్ని, అది వ్యాపించి ఉన్నంత దాన్ని స్వప్రకాశము, అది సర్వవ్యాపకము. అది ఎంతవరకైతే వ్యాపించి ఉందో, ఎంతవరకైతే నీకు అవగాహన స్థితిలో ఉందో, ఎంతవరకైతే నువ్వు దాని హృదయ తుల్యంగా, అంటే పాంచభౌతిక నేత్రాలకు కాదు, అవగాహన అనుభూతాత్మకంగా ఎంతవరకైతే నీ దృష్టిలో నీ దర్శించగలుగుతున్నావో అది నీ యొక్క సర్వవ్యాపకం అవుతుంది. ఏదైతే ఎంతవరకైతే దృష్టి సారించి ఉన్నావో అదంతా కూడా నీకు అనుభూతాత్మకంగానే, నీలో భూత భవిష్యత్ వర్తమానాల యొక్క అవగాహన స్థితి ప్రకాశంగా ఉన్నదాన్నే నువ్వు దర్శిస్తూ ఉంటావు. దాన్ని సర్వవ్యాపకం అని చెప్తాం. సర్వజ్ఞత, సర్వజనీన్య స్థితిలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో త్రిగుణాత్మకంగా ఉన్న జ్ఞానమే సర్వజ్ఞత అవుతుంది. అంటే సర్వములో ఉన్న సకల చరాచరము సమస్త విశ్వస్థాయి స్థితిగతులలో ఉన్న జ్ఞాన అవగాహనే సర్వజ్ఞత అవుతుంది. ఏదైతే నీలో ఉన్న జ్ఞాన అవగాహన ఆత్మ జ్ఞానము, అంటే ఆత్మపరంగా నీలో ఉన్న త్రిపుటులన్నీ కూడా నీకు అవగాహనాత్మకంగా ఎలా ఉంటాయో, వాటన్నిటి యొక్క అవగాహన, సకల చరాచరం యొక్క అవగాహన, పరబ్రహ్మ స్థితిగతుల యొక్క అవగాహన గనక నీకున్నట్లయితే నీ యొక్క జ్ఞానం అవుతుంది. అంటే సర్వజ్ఞత అనేది సమస్త ఆత్మస్వరూపంలో చెప్పబడినప్పుడు నీలో సర్వజ్ఞత అనేది నీ అవగాహన స్థితి యొక్క ఆత్మజ్ఞానమే నీ సర్వజ్ఞత అవుతుంది. అలాగే సర్వశక్తి సంపన్నము అంటే ఏదైతే నీ దృష్టిలో ఈ సకల చరాచరంలో సమస్త విశ్వంలో వ్యాపించబడి ఉందో, నీ అవగాహనాత్మకంగా అనుభూతాత్మకంగా ఉందో, దానంతటిలో నుంచి పని చేయించగలిగిన, పని చెయ్యగలిగిన ఆలోచన నీవై, అవగాహన నీవై ఉన్నప్పుడే ఉన్నదాన్ని క్రియా విన్యాసము, సర్వశక్తి సంపన్నము అని చెప్తూ ఉంటాం. అంటే సర్వములో ఉన్న క్రియా విన్యాసాన్ని సర్వశక్తి సంపన్నము అనటం. అంటే సర్వములో భగవంతుడు మొత్తం తానై తన ఆలోచన ద్వారా అన్నిటిలో ఉండి అన్ని పనులు చేయటాన్నే సర్వశక్తి సంపన్నము అంటాం, ఆ క్రియా విన్యాసాన్ని. అలాగే మనం ఎలా ఉన్నాము, మనం కూడా మనం ఎంతవరకైతే ఈ ఆత్మ విద్యలో తెలుసుకొని ఉన్నామో, ఎంతవరకు అవగాహనాత్మకంగా అనుభూతాత్మకంగా మన హృదయ దృష్టిలో మనం వ్యాపించి ఉన్నామో అంతవరకు ఆలోచన స్థితిగతులని నీ యొక్క ఆలోచన ద్వారా వాటి మీద ప్రభావం చూపించి ఆ పనులన్నీ చేయించగలిగిన స్థితిగతులలో నువ్వు ఉండటాన్ని నీ యొక్క శక్తి సంపన్నము అంట. అంటే నువ్వు వాటన్నిటిలో చేయగలిగిన క్రియా విన్యాసము అన్ని నీ యొక్క శక్తి సంపన్నము అంట. ఇంతవరకు మనం మొన్న 2 రోజులు చెప్పుకున్నాం. ఇప్పుడు స్థిత ప్రజ్ఞత. ఈ స్థిత ప్రజ్ఞత అనేది మనం చాలా సార్లు విని ఉన్నాం. మనము ఎక్కువగా
ఆధ్యాత్మిక విధానంలోనూ వీళ్ళు చాలామంది సాక్షణ్యత్వము, స్థితప్రజ్ఞత, సాక్షి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చెప్పే స్థితప్రజ్ఞత అనేది ఒక అద్భుతమైన ఆత్మస్థాయిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎలా ఉంటుంది మన స్థితప్రజ్ఞత అంటే, మనం చెప్పుకునే ప్రాపంచికంగా స్థితప్రజ్ఞత వచ్చి వీళ్ళు స్థితప్రజ్ఞులుగా ఉన్నారు అంటే, కొంతమంది అనేక విషయాలలో కదలకుండా కొంచెం నిశ్చలంగా అంటే ఆహ్, నిదానంగా, నిదానంగా ఉండి ప్రతి విషయానికి హడావుడి పడకుండా, ఆ నిదానంగా ఉన్న వాళ్ళని చూసి మనమేమనుకుంటాము అంటే, వీళ్ళు బాగా స్థితప్రజ్ఞతగా ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా స్థితప్రజ్ఞత అంటే అది కాదు. ఎప్పుడు స్థితంగా ఉంటాము? నీ ముందు జరిగే వాటన్నిటిలో కూడా నువ్వు స్థిమితంగా ఉండాలి. అంటే ఈ సృష్టి స్థితి లయాత్మకంగా అంటే నీ ముందు కళ్ళ ముందు జరిగే విషయాలే కాదు, నీ వెనక జరిగే ఆత్మస్థితిలో జరిగే విషయాలే కాదు. ఇది అనేక ఆత్మ విన్యాసములో, ఆత్మ పయనములో ఆది నుంచి అనంతం వరకు నీ అవగాహన స్థితం వరకు జరిగే ప్రతి దానిలో కూడా నీవు అవగాహనాత్మకంగా, నీవు అనుభూతాత్మకంగా సృష్టి స్థితి లయలలో కూడా నీ ముందు జరిగే ఏదైనా కలత జరుగుతుంది అనుకోండి, సమస్త విశ్వంలో జరిగే వాటిట్లో కూడా అనేక కలతలు అనేక భయానకమైన దృష్టాంతాలు నీ మీదకి ఒక పెద్ద సర్పం వస్తుంది, అది నిన్ను మింగేస్తుంది. అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? నిశ్చలంగా ఉండాలి. ఈ జన్మ వచ్చేది పోయేది, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఇలాంటి ఎన్నో రకాలు, ఎన్నో జన్మలలో ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. నాకే కాదు, ఎంతో మందికి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అలాగే నీ ముందు జరిగే వాటిలో, నీ ఇంట్లో, నీ కళ్ళ ముందు, నీ వాళ్ళ మీద జరిగే వాటిలో మనము చాలా వరకు మనం అనుకుంటామా, మన ముందేముంది, ఆ పోతూ చనిపోవటము, బతకటము ఇదే కదా, హెల్త్ బాగోపోవటము, ఇలాంటివి మంచం పట్టడం, ఇలాంటివే కదా యాక్సిడెంట్లు చాలా కష్టమైనవి మనకి జరిగితే వీటిలో కూడా స్థితప్రజ్ఞతగా ఉండటమే కదా అని అంటారు. కానీ అది కాదు. అది ప్రాపంచికంగా మన కంటికి కనిపించేది. కానీ స్థితప్రజ్ఞత అంటే సృష్టి స్థితి లయాత్మకంగా అంటే నువ్వు ఎప్పుడైతే సమస్తములోకి దృష్టి పెట్టావో, సమస్తములో జరిగే ప్రతి సృష్టి స్థితి లయలలో కూడా నీవు స్థితంగా ఉండవలసి వస్తుంది. నీ మీద ఎన్నో ప్రభావాలు వస్తూ ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకోవలసి వస్తుంది. నీ చుట్టూ ఎన్నో ప్రభావాలు ఎంతో మంది మీదకి, సమస్తములో విశ్వంలో కూడా ఎన్నో ప్రభావాలు, కలత చెందించే ప్రభావాలు. మనకి కరోనా అనేది కంటికి కనిపించదు, కంటికి కనిపించదు, కానీ ఎంతో మందిని తీసుకెళ్లిపోయింది. ఎన్నో కుటుంబాలలో ఎంతో మంది ఈ కరోనాలో వాళ్ళని కోల్పోయారు. కానీ ఈ కరోనా అనేది కూడా నీ మీదకి వస్తున్నప్పుడు కూడా నువ్వు అలా స్థిమితంగా, ఇతరుల మీదకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు అలా స్థిమితంగా ఉండాలి. దాన్ని ఆలోచన మరల్చగలిగే విధంగా, దాన్ని దనుమాడే విధంగా నీ హృదయం నిలబడి ఉండాలి సమస్తములో కూడా. అలాంటి స్థితిలో అంటే నీ మీద ఎలా పోరాడుతూ ఉంటే అది పోరాడుతుందో, కానీ ఈ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం కూడా దానికోసం మనం పోరాటం చేయాలి. అంటే ఇలాంటి మహమ్మారులు సూచకమని అంటే కలరా అని ఒకప్పటి కాలంలో అవన్నీ వచ్చినాయి. వాటన్నిటినీ ఎంతో మంది గురువులు వాటిని ఎదుర్కోవటంలో సఫలీకృతులు కావటం, తర్వాత వాటన్నిటి మీదకి మెడిసిన్స్ రావటం, అలాగే కరోనాని తట్టుకోగలిగిన స్థితి ఆత్మస్థితిలో ఆ రెసిస్టెన్స్ పవర్ కూడా పెరగటం మూలంగా మనకి ఇంజక్షన్లు వచ్చినాయి, అందువలన మనందరం బతికిపోయాము అని అందరు కొంతమంది అనుకుంటారు. కానీ ఇంజక్షన్ చేయించుకునే వాళ్ళు ఎన్నో లక్షల మంది, ఈ రోజు కరోనా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళందరూ రెసిస్టెన్స్ పవర్ పెంచుకొనే ఉన్నారు. ఎందుకు అంటే అప్పటి కాలంలో ఆ రెసిస్టెన్స్ లేదు. ఇప్పుడు ఆత్మస్థితిలో ఆ రెసిస్టెన్స్ ఉంది. కరోనాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ మనము అవి గుర్తించని కూడా గుర్తించటంలా.
కాబట్టి ఇలాంటి స్థితిగతులన్నీ వచ్చినా కూడా నీలో స్థితప్రజ్ఞం అంటే ఇయన్నీ గూడా కాలంలో వస్తూ ఉంటాయి. కాలంలో అనేక విపత్తులు తీసుకొస్తూ ఉంటాయి. ఈ విపత్తులన్నిటిని గూడా ప్రతి కాలాలలో గూడా ఆది నుంచి గూడా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిలో గూడా తరువాత కాలంలో వాటన్నిటిని అధిగమించగలిగిన స్థితిగతులన్నీ వస్తూనే ఉన్నాయి అన్న అవగాహన ఉండాలి. వాటన్నిటి మీద దనుమాడగలిగిన స్థాయిలో ఉండాలి. అంటే నీ హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి? ఏది వచ్చినా, ఏది వెళుతున్నా నీ హృదయములోనికి అవగాహన అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏది అయితే జరుగుతూ ఉంటుందో, ఇది రాకూడదు, ఇది కష్టము, అనేక మరణాలు మనకి సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నిశ్చలంగా ఉండటమే కాదు, సృష్టి స్థితి లయాత్మకంగా సమస్తములో జరిగే వాటన్నిటి కూడా నీ హృదయము స్పందన ప్రతిస్పందనాత్మకంగా ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు విశ్వస్థాయి స్థితిగతులలో ప్రయాణిస్తున్నావు. నువ్వు స్వస్వరూపాత్మకమైన స్థాయిలో ఒక భగవత్ స్థాయిలో నిలబడి ఉన్నావు. అలాంటి స్థితిలో నువ్వు ఆ భగవత్ స్థాయిలో పోరాటము అనేది జీవన పోరాటము అనేది మనం పాంచభౌతిక స్థితిలో రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈ పోరాటం ఈ రోజు చేస్తూ ఉన్నాం, ఈ రోజు అయిపోయింది. రేపు తెల్లవారితే మన పోరాటం ఎలా ఉంటుందో తెలియదు. ప్రతిరోజు కొత్తే. సాయంత్రానికి ఏం జరుగుద్దో తెలియదు, గంట గంటకి ఏం జరుగుద్దో తెలియదు. కానీ మనము అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి అంటూ నిశ్చలంగా ఉంటాం. ప్రతి విషయంలోనూ కలతపడకుండా అంటే జీవించటం ఎలా అలవాటైపోయిందో ఆత్మస్థాయిలో కూడా ప్రయాణం చేసేటప్పుడు నిత్య పోరాటమే ఉంటుంది. అనేక విషయాలలో నువ్వు పోరాట పటిమ కలిగి ఉండాలి. విశ్వాసాన్ని సమస్తం మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది సమస్తం మీద విశ్వాసము అంటే నువ్వు స్వస్వరూపాత్మకంగా ఉన్నప్పుడు అనేక స్వరూపాల యొక్క జ్ఞాన అవగాహన నీ జ్ఞాన అవగాహన అవుతుంది. అప్పుడు నీలో నీ ముందు జరిగే వాటన్నిటి యొక్క విషయాల యొక్క అవగాహన నీదవుతుంది. నీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ నీవిగా ఉంటాయి. అవి స్వస్వరూపాత్మకమైన అవి నీవుగానే ఉంటాయి. నీ ముందు వచ్చే ప్రతి దాన్ని ఎదుర్కొనే నాలెడ్జ్ నీలో ఉంటుంది. కాబట్టి నువ్వు అక్కడ స్థితప్రజ్ఞంగా ఉంటావు. ఇలాంటి స్థితప్రజ్ఞంగా ఉండాలి అంటే నీ హృదయం ఎప్పుడు విశ్వ కళ్యాణ భావనతోనే అది ప్రయాణం చేయాలి. నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రాపంచికంగా ఏం చేస్తాము అంటే ఒక దేవుడికి మనం అంతవరకు మన కంటికి కనిపించేదే ఆలోచిస్తూ ఉంటాం. దేవుడికి బట్టలు పెడితే మంచిది, ఇదిగో లేదు మా ఆడపడుచుకి బట్టలు పెడితే మంచిది, లేదు ఈ గురువు గారికి బట్టలు పెడితే మంచిది అని ఆలోచిస్తూ ఉంటాం. లేదు చనిపోయిన తల్లిదండ్రులకి పెద్దలకి పెడితే మంచిది అని అంటూ ఇలా అమ్మవార్లకి అయ్యవార్లకి ఇలా పెట్టడం, లేదు బ్రాహ్మలకి దానం ఇస్తే మంచిది అని బయట వాళ్ళు మనకి చెప్పటాన మనం వాటిని పాటించి పాటి చేసాం ఈ చేసామంట. కానీ సర్వంలో కూడా మనలో వచ్చే అనేక భావనలు ఉంటాయి. నీలోనే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా నీ మీద అనేక భావనలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అనేక మంది యొక్క ఆలోచనలు మన మీద చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలనన్నిటినీ ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు సర్వజనీయ స్థితిలో మనము వాటన్నిటి కూడా మనమే అయి ఉన్నాం. అంటే మన హృదయం ఎలా ఉంది, అవన్నీ కూడా మనలో ఐక్యమై ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఐక్యమై ఉన్నాయో అలాంటి స్థాయిలో మనము ఏ పని చేసినా వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెయ్యాలి అనుకున్న చాలా పనులు చెయ్యలేదు అనుకోండి. నా పెద్దలకు పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయాను. లేదు ఇంకొకళ్ళకి గురువు గారికి పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయాను. లేదు నా చుట్టాలకి నా చెల్లెళ్ళకి పెట్టాలనుకున్నాను, నేను పెట్టలేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ సర్వజనీన స్థితిలో ఉన్నానో
ఎప్పుడైతే నా భావన అన్నీ ఏకమై ఉందో, నేను చేసే ప్రతి పని, ప్రతి మంచి పని కూడా వాటన్నిటికి గూడా చెల్లుబాటవుతది. అంటే ఆత్మ స్వరూపాలన్నీ గూడా ఫుల్‌ఫిల్‌గా, సంతోషంగా వాటన్నిటికి గూడా వెళ్ళిపోతుంది. అంటే ఒక అన్నం ముద్ద, ఒక మంచి ప్రసాదంగా నేను అందించినా గూడా వాటన్నిటికి కూడా నేను ఇప్పుడు నా వాళ్ళని పిలిచి అన్నం పెట్టాలి అనుకున్నాను. కానీ నాకున్న అడ్డంకుల మూలంగా నేను పెట్టలేకపోయాను. నా లోపల ఒక ఆలోచనొచ్చింది కానీ చేయలేకపోయాను. ఆ రోజు చేయలేకపోయాను అనుకున్నాను, వదిలేసాను, మర్చిపోయాను. కానీ ఈరోజు మనకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని పిలిసి పెట్టేది పరిస్థితి లేకపోయినా సరే, మనము ఈ సర్వజనీన స్థితిలో ఆలోచించి, మనము చేసే ప్రతి పని గూడా ప్రతి హృదయానికి చేరుతుంది. దాని మూలంగా అనేక భావనలు, అనేక ఆలోచనలు, అనేక కర్మలని గూడా మనం తొలగించుకున్న వాళ్ళమవుతాం. ఇప్పుడు ఒకసారి ఆహ్, మామూలుగా ఈ సంక్రాంతి పండక్కి మనము పెద్దలకి పెట్టుకుంటూ ఉంటాం. పెద్దలకి పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనం ఇది ఈ ఆవిష్కరణ మార్గంలో ఇక్కడ ఒక పెద్దలకే పెట్టటం, పెద్దలకి మన పెద్దలకే పెట్టటము అనేది కాకుండా ఎంతో మంది వాళ్ళ పెద్దలకి పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఎంతో మంది గురువులు వాళ్ళ దేహాలు చాలించి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఎంతో మంది పేదలు కూడా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టలేని వాళ్ళుంటారు. వాటి మీద అసలు దృష్టి లేని వాళ్ళుంటారు. కొంతమంది చెప్పే మాటలకి పడిపోయి, ఆ పెద్దలని ఆస్వాదించుకోవటం, పెద్దలని గుర్తుంచుకోవటం, అది కూడా మర్చిపోయి ఎవరన్నా కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళకవసరం లేదు వాళ్ళ ఇది అని. కానీ వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకు అంటే, వాళ్ళు ఆత్మజ్ఞానంగా లేనప్పుడు. వాళ్ళ ఆత్మస్థితి అనేది చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో ఆ భావనలన్నీ ఆ ఆత్మ స్వరూపాల మీద పడతాయి. కాబట్టి నా వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు అన్న వ్యధ అనేది ఆత్మ స్వరూపానికొస్తుంది. అప్పుడు వాళ్ళ బిడ్డలని అంటే వాళ్ళ కుటుంబీకుల మీద ఆత్మ స్వరూపాల యొక్క ప్రభావాలు పడతాయి. అందుకే ఇది ఉంది మీకు అని చెప్తూ ఉంటారు. ఏమంటారు పితృదోషం ఉందని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనము ఈ ఆవిష్కరణ మార్గం ద్వారా ఇక్కడ స నీ పితృదేవతలకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ పితృదేవతలే కాదు, నీ బంధువుల యొక్క పితృదేవతలే కాదు, నీ స్నేహితుల యొక్క పితృదేవతలే కాదు, గురువులు ఎంతోమంది పరమపదించిన గురువులు, మన చుట్టూ ఎంతో సకల చరాచరములో గూడా పితృ ప్రతి ఒక్కళ్ళకి తల్లిదండ్రులుంటాయి. తరాలుంటాయి. కాబట్టి వీటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసే విధంగా మనము ఆవిష్కరణ మార్గంలో ఎంతోమంది గురువుల యొక్క వాళ్ళ పితరులకి కూడా పితృదేవతలకు కూడా మనము అన్నదానము, వస్త్రదానము ఇలాంటివన్నీ గూడా చేస్తూ ఉంటాం. అప్పుడు అప్పుడు వాళ్ళందరి అనుగ్రహం గూడా మనకి అనుగ్రహంగా వస్తుంది. ప్రతి హృదయము కూడా సంతోషిస్తుంది. మాకు చెల్లింది. మేమందరం కూడా ఆనందంగా ఉన్నాము. మేమందరము కూడా ఆనందంగా ఉన్నాము అనేది ఆ హృదయాలన్నీ తెలియచేస్తూ ఉంటాయి. ప్లస్ ఈ భావనలు కఠినమైన భావనలు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బిడ్డలైనా సరే మమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు అన్న విధంగా ఉంటాయి. ఎంతోమంది దేవతలు గూడా వాళ్ళ భక్తులు కొంతకాలం పూజ చేస్తారు. వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ మీద గూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళ భావన అనేది వీళ్ళ మీద పీడనగా ఉంటుంది. అనేక పనులు జరగకపోవటం, అనేక విషయాలలో ఒత్తిడికి గురవ్వటం ఇలాంటియన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము
ఈ ఎప్పుడైతే సర్వశక్తి సంపన్నంగా సమస్తము ఏకీకృతంగా ఉన్నామో, వీటన్నిటి మీద ఆవిష్కరణ మార్గములో భావన చేయటం ద్వారా మనము వీటన్నిటి యొక్క హృదయాలను కూడా ఫుల్ఫిల్ చేయగలం. అనేక ఆవిష్కరణలో వీటన్నిటినీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి గురు పరంపర మీకు ఆల్రెడీ మొన్నొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకళ్ళు పెడుతూ ఉంటే ఎన్నో హృదయాలు అలా పెడుతూ ఉన్నాయి. ఎన్నో హృదయాలు అంటే తీసుకోవాలి అనుకున్న హృదయాలు ఎన్నో ఉంటాయి, లక్షల కోట్లు. నాకెవరన్నా వస్త్రం పెడితే బాగుండు అని. కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి వస్త్రం పెట్టినప్పుడు అది అందరికీ చెందుతుంది అంటే, ఈ సర్వత్రా హృదయము ఏదైతే ఉందో, సమస్తమైన హృదయం ఏదైతే ఉందో అందులో నుంచి అందుకునే స్థితి మాత్రమే ఉంటుంది. అందులో ప్రతి ఒక్కటి కూడా రిసీవ్ చేసుకోగలిగిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి అందులో నుంచి ప్రతి హృదయము నాకుగా నేనుగా తీసుకున్నాను అన్న భావనని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సర్వశక్తి సంపన్నత అనేది ఎలా ఉంటుంది అంటే, ఇలాంటివి చేసినప్పుడు సమస్తములోనూ ఆ శక్తి అంతా నీ శక్తి అవుతుంది. అలాగే నీ హృదయము కూడా స్థితప్రజ్ఞంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విశ్వస్థాయి ఆలోచనలు కలిగి ఉండాలి. అంటే ప్రాపంచికమైన ఆలోచనలు, పరిమితమైన ఆలోచనలు అనేవి మామూలు ప్రాపంచికంగా చెల్లుతాయి. కానీ విశ్వస్థాయి ఆలోచనలు చేయటం, విశ్వస్థాయిలో స్పందన ప్రతిస్పందనాత్మకంగా సమస్తాన్ని మనము ఆ మన భావనలోకి చేయటం ద్వారా మనము సర్వత్రాకి కూడా అనుగ్రహాన్ని అందించగలం. కాబట్టి అలాంటి స్థాయిలో ఆలోచించే విధి విధానాలలో ఉన్నప్పుడే మనకి స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది. ప్రజ్ఞత అంటే ప్రజ్ఞత్వము అంటే ఆత్మ జ్ఞానమే నీ ప్రజ్ఞత. అంటే అనేక హృదయాల యొక్క జ్ఞాన ప్రకాశము ఏదైతే ఉందో అది ప్రజ్ఞత్వంగా తెలియజేస్తుంది. అనేక హృదయాలలో ఉన్న జ్ఞానము నీ జ్ఞానమై ఉన్నప్పుడు అది నీ ప్రజ్ఞత్వం అవుతుంది. అది నీలో విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగిస్తుందో అక్కడ నీకు నిశ్చలత అనేది వస్తుంది. ఈ సకలం యొక్క శక్తి సమర్థత అనేది కూడా నీదవుతుంది. సర్వ సామర్థ్యాన్ని, సర్వశక్తిని నీవై ఉండటం మూలంగానే నీకు స్థితంగా నీవు కదలని నీ ముందు లోకస్థాయిలో ప్రాపంచికంగా జరిగిన, లోకస్థాయిలో జరిగిన, విశ్వస్థాయిలో జరిగిన, సర్వములో జరిగినా కూడా నీలో నిశ్చలత అనేది గోచరిస్తుంది. నీ హృదయము మహాప్రయోజన హృదయంగా, మతి గతి స్వస్థితంగా, వినయ విశ్వాసాలతో, భావోన్నత ప్రియత్వాలతో నిరంతరము సదా నీ మతి అనేది స్పందిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే చాలా విషయాలలో మనం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఒత్తిడులు వస్తాయి. ఇక్కడ మీరు ఒక ప్రాపంచికంగా ఒక మంచి పని చెయ్యాలి. ఇదిగో 10 మందిలో ఏదైనా 100 మందిలో 1000 మందిలో చెయ్యాలి. ఒక గుడిలో ఇది ఉంది అని చెయ్యాలి అని మనం ముందుకెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నప్పుడు 100 మందిలో చెయ్యాలి అనుకున్నప్పుడు అందులో మన్ని విశ్వసించని వాళ్ళు ఏ 25 మందో ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అవిశ్వాసాన్ని మన మీద ప్రకటన చేస్తూ ఉంటారు. కానీ మన హృదయం ఎలా ఉండాలి అంటే, అక్కడ ఆ ఆలోచన స్థాయి నీది ఎలా ఉండాలి అంటే, నేను ఒక ప్రయోజనం కోసం చేస్తూ ఉన్నాను. నా ప్రయోజనం కాదు. ఇక్కడ ఈ గుడిలో ఉన్న దైవం యొక్క ప్రయోజనం కోసం చేస్తూ ఉన్నాను. దీనిలో స్వప్రయోజనం కాదు. అది దైవ ప్రయోజనము. ఎంతో మందికి ఒక ప్రయోజనకరంగా ఉండేలాగా చేస్తున్నాను అన్న ఆలోచన, అవగాహన అనేది తనకుంటుంది. అది లేని వాళ్ళు ఏం చేస్తారు అనంటే, వాళ్ళ స్వప్రయోజనం గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ ఆలోచనే మెయిన్ ఆలోచన అనేది ఎదుటి వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనని కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ యొక్క హృదయం ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ ఆలోచన
ఏ స్థాయిలో ఉంటుంది అని వాళ్ళ మీద దృష్టి పెట్టి కలిగినప్పుడు ఈ మాట అనేది ఈ స్వప్రయోజనమైన వీళ్ళ ఆలోచన అనేది ఎంతవరకు ఉంటుందో వాళ్ళ ఆలోచన. కాబట్టి మనం ఏం చేయాలి అంటే విశ్వ ప్రయోజనాత్మకంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. విశ్వ ప్రయోజనాత్మకంగా చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి సానుకూలంగా వచ్చే ఎన్నో హృదయాలు, లక్షల కొద్దీ హృదయాలుంటాయి. ప్రతికూలంగా ప్రతి స్పందించే హృదయాలు గూడా కొన్ని ఉంటాయి. అవి ప్రతిఘటిస్తూనే ఉంటాయి మన మీద. అవి మన మీద ప్రతిఘటిస్తూనే ఉంటాయి. అంటే మన ప్రయాణములో కూడా ఇయన్నీ కూడా ప్రభావితాలు ఉంటాయి. మన జీవన ప్రయాణంలో ఎలా మన ఆలోచనలకి అడ్డంకులు, మన పనులకి అడ్డంకులు, మన భావనలకి అడ్డంకులు ఎలా ఉంటాయో నిత్య జీవితంలో ఆత్మ ప్రభావంతో ప్రయాణించేటప్పుడు గూడా ఇలాంటి అడ్డంకులు ఎన్నో చాలా పెద్ద పెద్ద అడ్డంకులను కూడా మనం దాటవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటిలో కూడా నీలో ఉన్న ప్రజ్ఞత్వము అని అంటే ఎంతో మంది గురువులు ఎన్నో కష్టాలకు ఓర్చి నిలబడి అనుభవ జ్ఞానంతో నీలో జ్ఞాన అవగాహనగా నిలబడే ఉన్నారు. ఇలాంటి విషయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జ్ఞాన అవగాహన అనేది నీ అవగాహనగా ఉన్నప్పుడు నీ మతి గతి స్వస్థితంగా ఉంటుంది. నీ యొక్క ప్రయోజనమైన హృదయం ఏం చేస్తుంది అంటే వీటన్నిటినీ సానుకూలత్వంగా తీసుకొని అక్కడున్న విశ్వ ప్రయోజనాన్ని ఆశించి తను ఒక ప్రతిఘటన శక్తిగా నిలబడుతుంది. అంటే ప్రతి దాన్ని ఎదుర్కోగలిగిన శక్తి, తను ప్రతికూల పరిస్థితులలో కూడా పోరాడగలిగిన స్థితిగతులలో తను స్థితప్రజ్ఞంగా నిలబడి ఉండాలి. అనేక దుఃఖ పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఒక గురువు అంటే ఒక విశ్వ ప్రయోజన హృదయంగా ప్రయాణిస్తున్నారు అంటే చిన్న విషయం కాదు. వాళ్ళ ప్రతి ఆలోచన కూడా భగవత్ ఆలోచన కలిగి ఉండాలి. భగవత్ చింతన కలిగి ఉండాలి. భగవత్ ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. అంటే భగం అంటే ఆత్మస్వరూపం. అంటే ఈ ఆత్మస్వరూపం ప్రతి దానిలో వసిస్తూ ఉంది. ఈ ప్రతి దానిలో వసించే దాని యొక్క ప్రయోజనమే తన ప్రయోజనంగా భగవంతుడి యొక్క ప్రయోజనంగా ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి స్థితిలో నీ మీదకి వాళ్ళందరి మీదకి వచ్చేది కూడా నీవు ఎప్పుడైతే అడ్డంగా ఉంటావో నీ మీద ప్రతిఘటన శక్తిగా అది ఒక లీడర్‌గా ఉన్న వాళ్ళ మీదకే ముందు యుద్ధం చేసేవాడు వస్తాడు. ముందు వీడిని గనక తీసి పక్కనేస్తే వాళ్ళందరూ ఎంత పుసికి వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. అలాగే సర్వములో కూడా ఎప్పుడైతే నువ్వు ఆ భగవత్ స్థాయిలో ప్రయాణం చేస్తూ ఉన్నావో నీ మీద ప్రతిఘటన శక్తులు కూడా అలాగే దనుమాడుతూ ఉంటాయి. వాటన్నిటికి నాకేం పని వీళ్ళందరూకి అడ్డం నిలబట్టం ఎందుకు? నేను ఈ బాధంతా పట్టం ఎందుకు? అనేది చాలా మంది అనుకోని పక్కకు తొలగటం మూలంగా కింద పడిపోతూ ఉంటారు. వాళ్ళ స్వప్రయోజనాలకి ఆశించినప్పుడు వాళ్ళు పక్కకి పడిపోతూ ఉంటారు. అంటే విశ్వ ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే ఆ హృదయం పనిచేయాలి. ఎన్నో హృదయాలు ఆ హృదయాన్ని ఇబ్బంది పెట్టినా అక్కడ విశ్వ ప్రయోజనమైన ఆలోచన మారకూడదు. స్వప్రయోజనమైన ఆలోచనకి మనకి విశ్వామిత్రుల్లాంటి వాళ్ళనే మనకి చూపించారు. ఒక మంచి స్థాయిలో ఎదుగుతున్న గురువు తన స్వప్రయోజనం కోసం ఆలోచన మార్చి తన యొక్క జీవితాన్ని మార్చుకున్నప్పుడు అక్కడ తను ఉండవలసిన స్థాయి స్థితిగతుల నుంచి కిందికి రాబడ్డాడు. అలాగే ఇక్కడ ఒక ఆలోచన మార్చగానే నీ జీవితం కూడా అంటే నీ హృదయము నీకు తెలియకుండానే జైన బాణం పైకి ఎలా పోతుందో బాణం కిందకి తిరిగి కూడా అలాగే వస్తుంది. అలాంటి స్థితిగతులలో నీవు ఎప్పుడైతే నీ ఆలోచన విడి చాలా మంది చాలా ఆలోచనలు మన మీద కురిపిస్తూ ఉంటారు. వాటి ప్రభావము అనేది ఏంటి అంటే మనని పక్కకు లాగేస్తుంది. మనకెందుకు ఈ బాధ? మనకెందుకు ఇది? అనేది పక్కకి లాగేస్తుంది. కానీ అలా పక్కకి వెళ్ళకుండా
అక్కడ నిలబడి ఎప్పుడైతే నిలబడి ఉంటామో అప్పుడు ఆ బాణం ఎప్పుడూ గూడా మతి, గతి, స్థితి స్వస్థితంగా దాని ప్రయాణం నిశ్చలంగా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అక్కడ నీవు స్థితప్రజ్ఞంగా అలాంటి స్థితిలో ఉండాలి. ఇక్కడ ఈ ప్రాపంచికంగా పుడతా ఉంటారు, చస్తా ఉంటారు. మన ఇంట్లో అవుద్ది, ఎదురింట్లో అవుద్ది. రకరకాల యాక్సిడెంట్లు గాని, రకరకాలుగా పుట్టటం, చావటము, అనారోగ్య పరిస్థితులు ఇంతకంటే పెద్ద దుస్థితులు ఏమీ ఉండవు. కానీ విశ్వస్థాయిలో అంతకంటే చాలా పెద్ద పెద్దయి దుస్థితులు ఎన్నో ఉంటాయి. మనం ఎదిగేటప్పుడు వాటన్నిటినీ ఎదుర్కోగలిగిన స్థాయి, ప్రతిఘటన, హృదయంగా నిశ్చల స్థాయిలో నిలబడగలిగి ఉండాలి. మనని వాటిని కూల్చేయటానికి ఎంతోమంది పన్నాగాలు పన్ని గురువులు కూడా దుష్ట గురువులుంటారు. వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత మాట్లాడిస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత మన నిశ్చల స్థితిని వీగిపోయేలాగా చేస్తారు. అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు దుష్ట ఆలోచనలు ఎలా కలిగి మామూలు ప్రజానీకంలో ఉంటారో మనోబుద్ధి స్థితులలో, అలాగే విశ్వములో ప్రయాణించేటప్పుడు కూడా వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళని ధనుమాడాలి, వీళ్ళని ధనుమాడకపోతే వీళ్ళు అనంతంలోకి చాలా దూసుకొని పోతున్నారు, వీళ్ళకి అడ్డంకి తగలాలి అన్న ఆ బుద్ధి హీనమైన ఆలోచన స్థితిగతులు సమస్తములో ఉండి అవి మన చుట్టూ ప్రేరేపించబడుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా నీ ఆలోచన బలం ఎలా ఉండాలి అంటే వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ స్థితి సదా నీ మతిలో ఉన్నప్పుడు, అలాంటి హృదయంగా ఉన్నప్పుడు, అలాంటి హృదయానికి తోడ్పడే హృదయాలు ఎన్నో నీ చుట్టూ కూడా కమ్ముకొని ఉంటాయి. అవి నీ నిశ్చల స్థితిని అవి వీగిపోయేలాగా చేయకుండా నువ్వు నిశ్చలంగా నిలబడే విధంగా నువ్వు స్థితప్రజ్ఞత్వంగా కలిగి ఉంటావు. ఒక సమస్తములో కూడా ఒక ప్రయోజన హృదయంగా నిలబడి నీ ప్రయాణాన్ని ఎప్పుడూ నీ మనసు, నీ హృదయము ఆ విశ్వ ప్రయోజన స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి హృదయము కలిగిన అన్నీ కూడా నీతో స్థితమయ్యి నీ యొక్క ప్రయోజనాన్ని వాళ్ళ ప్రయోజనంగా తీసుకొని నీతో జమయి విశ్వ ప్రయోజనంగా అవి అన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి మనతో. అందువలన మనం ఒక్కళ్ళమే కాదు, ఇలాంటి ఆలోచనలు కలిగిన ఎన్నో స్వరూపాలు, స్వస్వరూపాలు మనతో జమ అవుతాయి కాబట్టి మన ఆలోచనని కొంచెం కూడా మార్చాము అంటే దీనికి ప్రతిఘటన ఉన్న శక్తులు అవి పెద్దవి అవుతాయి. మన ఆలోచన మారగానే ఈ విశ్వ ప్రయోజన హృదయంగా ఉన్నాయి అన్నీ కూడా మన ఆలోచన మారగానే ఏమవుతాయి, అవన్నీ వీక్ అయ్యి స్కాటర్ అయిపోతాయి. మన మీద ప్రతిఘటనగా వచ్చాయన్నీ కూడా మన మీద ప్రతీకార భావంతో మనని దనుమాడేస్తూ ఉంటాయి. ఇవన్నీ పొంచి ఉంటాయి. మనకి కోపతాపాలు, తమో రజో గుణాలు, లోభత్వము, మోహత్వం ఎలా క్షణక్షణము పొంచి ఉంటుందో ఈ అన్నీ కూడా సమస్తములో మన మీద పొంచే ఉంటాయి. మన చుట్టూ బయట వాళ్ళు ఎప్పుడూ కూడా మన దాకా వచ్చి మన చుట్టూనే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కోగలిగిన ఆ స్థితి, మతి, గతి, స్థితి అనేది ఆ స్వస్థత స్థితిలో నువ్వు ప్రయాణం చేయగలిగి ఉన్నప్పుడే నువ్వు ఆ స్థితిగతులలో నిలబడగలుగుతావు. నిలబడగలగటము అనేది వెళ్ళటము పెద్ద గొప్ప కాదు. అది వెళ్తూ బాణం వేసిన తర్వాత వెళ్తూనే ఉంటది. కానీ అది వెనక్కి తిరిగింది అంటే అంత స్పీడ్ గాను వెనక్కి తిరిగి వస్తుంది. కానీ ఆ బాణము అన్ని ఆపినప్పుడు నిశ్చలంగా అదే కోణంలో ఉండగలగటం కూడా ఎన్ని ఎదుర్కొన్నా, ఎన్ని లాగినా అది నిశ్చలంగా నిలబడి ఆ సమస్థితిలో ప్రయాణం చేయటం గలగటం కూడా అది నీ యొక్క స్థిత ప్రజ్ఞతని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ ప్రయాణము అంటే మీరు అనుకున్నట్లు మీరు రకరకాల ఊహలలో భావన చేసినట్లు కాదు. చాలా కష్ట స్థితిగతిలో మనం ప్రయాణం చేయాల్సిందే. ఇప్పుడు ఒక ఆత్మ జ్ఞానాన్ని పంచుతున్నాము అంటే ఇక్కడే ఈ ప్రాపంచికంగానే మనము చూస్తూ ఉంటాం. ఎంతో మంది ఎదురు
నిలుస్తూ ఉంటారు. "ఏంది ఈమె పంచేది? ఈమె ఇచ్చేదేంటి? ఈమెకేమొచ్చు? ఈమె ఏం పుస్తకం నేను పుస్తకం చదవలేదు" అనంటే, ఆమె పుస్తకం చదవలేదంట. "నేను 3000 పుస్తకాలు చదివాను. ఈమెకేమొచ్చు? ఈమెకేమి రాదు" అన్నారు. అయినా సరే, నాకొచ్చిందే నేను చెప్తాను. ఈమెని పిలవొద్దు, ఈమెకెక్కడికి పిలవొద్దు, ఈమె చెప్పేది ఎవరికీ అర్థం కాదు అన్న నేను అదే ప్లేస్‌లో ఉండి వాళ్ళెవరు పిలవకపోయినా అందరికీ అందించే ప్లేస్‌లోనే నిలబడి, ఆ ప్రయోజనాన్ని కూడా అందించి, ఈరోజు మరలా నిజమే ఆమె ఒక గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది అని మరలా వాళ్ళ ద్వారానే మాట్లాడే విధంగా మనము అంటే మన ఆలోచనలో మార్పు రాకూడదు. వాళ్ళు రకరకాల మనోబుద్ధి స్థితులలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ మనము ఒక ప్రయోజనమైన హృదయంగా మన ఆలోచన అనేది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటియన్నీ అంటే ఇక్కడ వాళ్ళే అన్నారు అనేది మనం ఒక స్వరూపాన్ని, ఒక ఆలోచన ఒకళ్ళని అని కాదు. ఈ వీళ్ళందరి మీద గూడా మనోబుద్ధి స్థితులలో అనేక స్వరూపాల ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే వీళ్ళే కాదు, వీళ్ళని అణిచివేయాలి, వీళ్ళ పరుగు ముందుకెళుతుంది, వీళ్ళని అణిచివేయాలి అని ఎన్నో ప్రభావితమైన శక్తులు వాళ్ళ మీద పనిచేసి మనకి అడ్డంకులుగా కూడా నడిపిస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్యానికి కూడా అనేకమైన శక్తులు పనిచేసి అనారోగ్యం వైపు కూడా తీసుకెళ్తూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఎదుర్కొనగలిగిన స్థాయి స్థితిగతులలో అమ్మో ఈ ప్రయాణము చేస్తూ ఉంటే నాకింత అనారోగ్యం వస్తుంది. ఇయన్నీ నేనెందుకు మొయ్యాలి? ఈ అనారోగ్యంతో నేనెందుకు వీళ్ళందరికి చెప్పాలి? వీళ్ళందరికీ చెప్పకపోతే నాకు ఈ అనారోగ్యం రాదు గదా! వీళ్ళందరి కర్మలు నేనెందుకు మొయ్యాలి? ఇదంతా నాకసలు అవసరమే లేదు అని ఒక ఆలోచన చేశాను అనంటే ఎలా ఉంటుంది అంటే బాణం వెనక్కి తిరుగుతుంది. ఏమవుతుంది? మరలా ఎందుకు అంటే ఇక్కడేమైంది? నువ్వు స్థితప్రజ్ఞంగా నిలబడలేకపోయావు. ఒకదానికి భయపడిపోయావు. నీ ఆలోచన భయానకంగా నీ ఆలోచన మారింది. అనేక భయానకమైన శక్తులన్నీ నీ చుట్టూ చేరిపోయినాయి. నిన్నేం చేస్తాయి? ప్రతిదీ భయపెడుతూ ఉంటాయి. ఎందుకు వాళ్ళింటికెళ్ళావు? వాళ్ళ ఇంట్లో ఎందుకు తిన్నావు? నీకు ఈ రోగం వచ్చింది. వాళ్ళు నిన్ను విశ్వసించటం లేదు అని చెప్తుంది. లేదు ఇక్కడికెందుకెళ్ళావు? ఇక్కడికెళ్ళినందువల్ల ఇగో ఈ నీ పట్టినియి. నువ్వు ఇలా ఉన్నావు. నీకు ఈ రోగం వచ్చింది అని చెప్తది. లేదు నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్తా. అంటే ప్రతి దానికి కూడా మన్ని వెనుక తిప్పి పంపించే విధంగా మన చుట్టూ ఉన్న అవన్నీ గూడా భయానకమైన శక్తులుగా తయారైనయి. అదిగో వాళ్ళింటికెళ్తే అదొచ్చింది, వీళ్ళింటికెళ్తే ఇదొచ్చింది, వాళ్ళతో మాట్లాడితే ఇదొచ్చింది. ఇలాంటి పరిస్థితులకి లోనైపోతావు. అంటే నీ చుట్టూ ఉన్న శక్తులన్నీ అలాంటియే అయిపోయినియి. నీ మీద ప్రభావం చూయించే భావనలన్నీ గూడా అయ్యే అయిపోయినియి. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన పని లేదు అన్న విధంగా ఈ రోగాలు వస్తాయి, కర్మలు వస్తాయి. ఇవన్నీ కూడా మామూలే. ఇయన్నీ కూడా మామూలే. ఇయన్నీ వస్తూ ఉంటాయి. ఒక గురువుగా, ఒక విశ్వ ప్రయోజన హృదయంగా నువ్వు నిలబడాలి అంటే వీటన్నిటితో పోరాడాల్సిందే. వీటన్నిటితో పోరాడుతూ విశ్వ ప్రయోజన హృదయంగా నువ్వు నిలబడాల్సిందే. అంటే పోరాటము అనేది ఇవాళ 10 మందిలోకెళ్తే 10 మందిలో నలుగురితో పోరాడాల్సి వస్తుంది. రేపు 100 మందిలోకెళ్తే 25 మందితోనో, 40 మందితోనో పోరాడాల్సి వస్తుంది. రేపు 1000 మందితోటి వెళ్తే 1000 మందిలోకెళ్తే 400 మందితో పోరాడవలసి వస్తుంది. 1,00,000 మందిలోకెళ్తే 4,000 మందితో పోరాడాల్సి వస్తుంది. అంటే పోరాటము అనేది నువ్వు పెరిగే కొద్దీ పోరాటం కూడా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 4,000 40,000 మందిని కాదు 60,000 మంది నీతో ఉన్నారు. వాళ్ళ వైపు దృష్టి పెట్టు. వాళ్ళందరి హృదయం నీ హృదయమై ఉంది. మీ అందరి హృదయం విశ్వ ప్రయోజన హృదయంగా ఉంది. అది ఆ వైపు ప్రయాణంగా ఉంటే, ఆ ఆలోచన 60 మంది, 600 మంది, 60,000 మందితో ప్రయాణం చేస్తూ ఉంటుంది. లేదు ఆ ఆలోచన మారి ఓయమ్మో! ఈ 40,000 మందిని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోగాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు నాకెందుకు అనంటే, ఈ 60,000 మంది ఏమవుతారు అంటే, ఈమె ఆలోచన మారగానే వాళ్ళు బలహీనులైపోతారు.
బలహీనలైపోయి వాళ్ళందరూ స్కాటర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా పడుద్ది. నా బలహీనమైన ఆలోచన వాళ్ళందరి మీద పడుద్ది. వాళ్ళేం చేస్తారు అంటే స్కాటర్ అయిపోతారు. నీ మీద పడేది ఈ 40,000 మంది యొక్క దుష్ట ఆలోచన అనేది నీ మీద పడి నువ్వేమవుతావు? వెనక్కి తిరిగి దుష్ట ప్రభావాలకి లోనై జరిగి, 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 జరిగి ఇంకా ప్రభావాలలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇలాంటివన్నీ గుర్తు పెట్టుకోండి. ఈరోజు మనము మాట్లాడిన ప్రతి మాట రేపు మన ముందొచ్చి నిలబడుతుంది. ఈరోజు మనం ఆలోచించిన ప్రతి ఆలోచన రేపు మనం ఎదుర్కొనాలి. ఎందుకు అంటే ఈ జ్ఞానము అనేది ఒక రహస్య జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వకూడదు అని ఒకళ్ళు ఆలోచన చేశారు. అదేమవుతుంది అంటే అది వాళ్ళ ఆలోచన. వాళ్ళ చుట్టూ ప్రభావితం చూసే అనేక ప్రభావాలు ఏంటి అంటే అక్కడ దారి ఇవ్వవు. ఆ ఆలోచన ఎంత బలంగా ఉంది అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకే ఒక అడ్డంకి అయిపోయింది. నేనేం చేశాను ఈ జ్ఞానము నాకు ఒక ఫలంలాగా దివ్య మధుర ఫలంలాగా అందింది. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఇది నాకు ఏదీ లేకుండా ఒక వరంగా అందింది అనుగ్రహంగా. ఇంతటి వరంగా అందించిన జ్ఞానాన్ని నేను అందరికీ పంచాలి అంటే ఆ ఆనందము ఆనందకరమైన హృదయాలన్నీ ఆనందకరాన్ని పంచుకునే హృదయాలన్నీ కూడా నాకు దారి ఇచ్చినాయి. నాకు దారి ఇచ్చి అనేక హృదయాల జ్ఞాన జ్యోత్స్న ప్రకాశాన్ని కురిపిస్తూ అనంతమైన జ్ఞానాన్ని అవగాహన చేస్తూ ముందుకు తీసుకెళ్తూ అలాగే ఎన్నో హృదయాలకు విశ్వ ప్రయోజనమైన హృదయాలకి ఈ జ్ఞానాన్ని ఇక్కడ ముందున్న 40 మంది 50 మంది కాదు, విశ్వ ప్రయోజనమైన హృదయాలకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఆ విశ్వ ప్రయోజనాన్ని నేను కూడా అనుభవిస్తూ వాళ్ళందరికీ అందిస్తూ ప్రయాణము చేయటము కూడా అలాంటి ఆలోచన చేయటం కూడా మనకి స్థిత ప్రజ్ఞతకి దారి తీస్తుంది. స్థిత ప్రజ్ఞంగా ఉన్న ఎన్నో హృదయాలు మనతో లయమవుతూ ఉంటాయి. కాబట్టి ఒక స్థిత ప్రజ్ఞత్వము అంటే కదలకుండా మాట్లాడకుండా నోరు విప్పకుండా మౌనంగా కూర్చోటం కాదు. ప్రతి దాన్ని తెలిసి కూడా కదలని స్థాయిలో దాని వైపు దృష్టి పెట్టి కూడా కదలని స్థాయిలో దాన్ని అనుభవిస్తూ ఆనందంగా నిలబడగలిగి దాన్ని విశ్వ ప్రయోజనం కోసం దాని వైపు నిశ్చల స్థాయిని అనుభవించగలిగినప్పుడే అదే స్థితప్రజ్ఞత అవుతుంది. అప్పుడే నువ్వు స్వస్థితంగా ఉంటావు. నీ మతి గతి కూడా స్వస్థితంగా ఉంటుంది. మతి గతి స్వస్థితంగా లేకపోతే దుస్థితి అవుతుంది నీది కూడా. మతి వెనక వైపు తిరిగితే నీకు పట్టే గతి కూడా దుస్థితి అవుతుంది. కాబట్టి అలాంటి స్థితిగతులలోకి వెళ్లకుండా ఒక విషయ ప్రయోజనమైన గమనంలోకి మనం ప్రయాణం చేయాలి. ఒక స్వస్థత స్థితిగతులలో మనం ప్రయాణించాలి. ఒక నీ భావన ఎప్పుడూ కూడా ప్రతి మధురమైన దాన్ని ప్రతి హృదయానికి నేను అందిస్తున్నాను అన్న హృదయంగా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా మనసులో నీ సదా ఈ యొక్క ప్రియత్వము అనేది స్పందన ప్రతిస్పందనాత్మకంగా ఉన్నప్పుడే ఆ ప్రయాణము అనేది సుగమంగా జరుగుతూ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు కూడా నీకు ఆ నేను ఇలా ఉన్నాను కాబట్టి నాకేది ఎదురు నిలబడకూడదు అని అనుకోవటం పొరపాటు. ఎప్పుడు ఎలా ఉన్నా ఎంత ప్రియత్వంగా నువ్వు ఎదుగుతున్నావో అంత పోరాటం చేయాల్సిందే. అంత ప్రియత్వాన్ని కూడా పెంచుకోవాల్సిందే. ఎంత పోరాటం చేస్తూ ఉన్నావో అంత ప్రియత్వాన్ని కూడా పెంచుకోవాల్సిందే. ఓకే.